విరిగిపోయిన జీవితం సాధన చేయండి. విరిగిపోయి బ్రతకటం అనే దానిలో చాలా సబ్జెక్ట్ ఉంది. టూకీగా 4 మాటలు చెప్తా. విరిగిపోయి బ్రతకటం అంటే ఏంటో బైబిల్లో మాట రాస్తుంది. అంటే చాలా మాటలు రాస్తున్నాయి, ప్రస్తుతానికి మనకు ఒక మాట అవసరమైంది. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని రాస్తుంది. కొంతమంది అద్దంలో చూసుకొని ఏం మురుసుకుంటారో ఎట్లయినా నేను కొంచెం గ్లామర్ కదూ అని. నీ బొంద కదూ, నీ బొంద. అసలు నా ముక్కు భలే భలే స్ట్రైట్ ఉంటుంది, బాగుంటుంది కదా. అసలు నా లిప్స్, నా ఐసు, అసలు అబో ఐసో మికిలిసం. మళ్ళీ ఎంత సేటు మిడిసి పడుతుంటే ఆమెను చూసి ఇంకొక ఆమె వేడుతుంటుంది. నా మొహం అట్లేదే నా అమ్మా, ఆ మొహమైనా మట్టి బొమ్మ, ఈ మొహమైనా మట్టి బొమ్మేనమ్మా. ఆ జీవాత్మ పోతే ఆమె దగ్గర వచ్చేది అదేనమ్మా, నీ దగ్గర వచ్చేది అదేనమ్మా. కుక్క శవం, కుక్క దచ్చినప్పుడు ఎంత దుర్గంధమో. మానవ దేహములోని జీవాత్మ, ఈ దేహాన్ని ఆడించే ఆత్మ పోతే ఈ దేహము కుక్క శవం కంటే కంపు కొడుతుంది. ఇది వాస్తవం కదా, ఇది నిజం కదా. కానీ ఏం చేద్దాం, భ్రమే జనానికి భ్రమే మజా. అది ఎండమావిరా, అది నీళ్ళలా కనపడితేరా, నిజం కాదు అంటే ఏమో బ్రదర్, తర్వాత సంగతి కనపడుతుంది ప్రస్తుతానికైతే అదే ఆత్మ అంటుంటాడు. అట్లా అయిపోయింది మనిషి మైండ్. కానీ నేను చెప్పిన వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఆలోచిస్తే ఇక ఆవేదన ఉండదు, ఇక ఏ విధమైన ఒత్తిడి ఉండదు, ఎవరితో పోటీ ఉండదు, నాకు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న ఫీలింగ్ ఉండదు. ఆ విషయాలన్నింటిలో విరిగిపోతే పెళ్లి చేసుకొని ఆనందంగా తిరుగుతున్న వాళ్ళని చూసి పెళ్లి కానం బాధపడుతుంటుంది. అమ్మో వాళ్ళన్నీ పొందేసుకుంటున్నారు, వాళ్ళమో చట్టపట్టాలు వేసుకొని తిరిగేస్తున్నారు, నాకేం లేదురా బాబోయ్ అని. పొందిన వాళ్ళ బాధ పొందినోళ్ళది, పొందినోళ్ళ బాధ పొందినోళ్ళది. 1000 మందిని చేసుకున్నాడు సొలొమోను. చివరికి ఏం మిగిలింది నాయన అంటే మెంటలోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లేదు. ఎవరు పొందినది ఏంటి? గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఏంది? తీసుకొస్తావా నిన్నటినే? తెస్తావా మొన్నటినే? తెస్తావా అటు మొన్నటినే? తెస్తావా నీ పెళ్లినాటి అనుభవాలని ఆ రోజునే? లేదో, అంతా గతం గడిచిపోతుంది. గడిచిపోయిన నిన్నట్లో నేటికి మిగిలింది ఒక జ్ఞాపకం తప్ప ఏమీ లేదు నిన్నటి అనుభవాల్లో. అది నేను చెప్తాను. ప్రతిదీ వాస్తవిక కోణంలో చూడాలి ఒక సత్క్రైస్తవుడు. అప్పుడే వాడు అహం విరిగిన జీవితాన్ని జీవిస్తాడు. ఎప్పుడైతే అహం అనేది విరిగిపోతుందో అప్పుడు మనిషి హృదయంలో విశ్రాంతి.